హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి హై నెక్ ప్రిన్సెస్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి షోల్డర్ ఎంత తీసుకోవాలి, తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాలో, బ్యాక్ నెక్ ఎంత పెట్టాలో తెలుసుకుందామండి ఈ వీడియోలో. దీనికి కింద నడుం దగ్గర నేను టస్సల్స్ అనేటివి వేసానండి. చూడండి, ఇలా టస్సల్స్ వేసాను. ఇంకా హై నెక్ పెట్టేసేసానండి. ఇలా బ్యాక్ బుక్స్ ఇచ్చాను. సో దీని కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇదే అండి మెయిన్ ఫ్యాబ్రిక్. దీనికి కొద్దిసేపు పక్కన పెట్టేసాము. ఇప్పుడు లైనింగ్ను ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద లైన్లన్నీ కరెక్ట్గా ఉండడం కోసం ఒక లైన్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ వేసేసుకోండి. మనము ఇప్పుడు బ్యాక్ హుక్స్ పెడుతున్నాం కాబట్టి హుక్స్ల వైపు కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలా లైన్ వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు నడుము లూజ్ చూద్దాం. నడుము లూజ్ దీనికి వచ్చేసి 31 అండి. 31ని 4 భాగాలు చేద్దాము. ఇలా 4 భాగాలు చేస్తే 7 ముక్కాలు అనేది వస్తుంది. సో ఆ 7 ముక్కాలు ప్లస్ 1 ఇంచు టక్స్ కోసము, తర్వాత 2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకోండి. ఇలా మొత్తం ఇక్కడ ఎంతైతే వచ్చిందో అంతే కొలత మిడిల్లో ఒక మార్క్ వేసేసుకోండి. అలాగే పైన కూడా ఒక మార్క్ వేసేసుకోండి. నాకు 10 ముక్కాలు వచ్చిందండి. అలా ఒక లైన్ వేసేసుకోండి. తర్వాత బ్లౌజ్ లెంత్ తీసుకోండి. ఇలా మార్క్ వేసేసుకోండి. అలా దానికి ఎక్స్ట్రాగా ఒక 1/4 ఇంచు తీసుకోండి. అలా ఒక లైన్ వేసేసుకోండి. పక్కన కూడా ఆ 2 లైన్లు స్కేల్ సహాయంతో ఒక లైన్ వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఈ హై నెక్కు దీనికి ఫుల్ షోల్డర్ వచ్చేసి 14, అందులో సగం వచ్చేసి 7 ఇంచులు. అదే 7 ఇంచులు అలా పెట్టేసేయాలి. తర్వాత సంఖభాగం కోసం పైన ఎంతైతే వచ్చిందో షోల్డర్ దగ్గర అంతే కొలత సంఖభాగం దగ్గర కూడా తీసుకోవాలండి. అలా మార్క్ వేసిన తర్వాత లైన్లు వేసుకోండి. అలా ఎల్ షేప్లో వచ్చేస్తుంది. తర్వాత మార్జిన్ కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇలా ఆ 2 లైన్లు కింద నడుము దగ్గర లైను, ఆ లైన్ కలిపేయండి. తర్వాత సంఖభాగం దగ్గర 1.25 తీసుకోండి. తీసుకొని మార్క్ వేసేసుకొని అలా షేప్ వేసేసేయండి. ఇప్పుడు హాఫ్ షోల్డర్ తీసుకుందామండి. ఈ హై నెక్ బ్లౌజ్ కోసము 3.25 అనేది తీసుకోవాలండి. హాఫ్ షోల్డర్ని అలా మార్క్ వేసేసేయండి. హాఫ్ షోల్డర్ని మార్క్ వేసిన తర్వాత మనము బ్యాక్ నెక్ తర్వాత కట్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఇదంతా క్లాత్ మొత్తం కట్ చేసేద్దాము. బ్యాక్ పార్ట్ని అలా ఖర్చులు పెట్టుకోండి. మొత్తం ఇలా ఖర్చులు పెట్టేసేసుకోండి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ను తీసుకొని లైనింగ్ పైన ఫ్రంట్ పార్ట్ కోసం మనము మార్క్ వేసేసుకుందాము. ఇలా మార్క్ వేసిన తర్వాత స్కేల్తో లైన్లు వేసేసుకోండి. ఇలా లైన్లన్నీ వేసేసేయండి. తర్వాత కింద ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకోండి. అలాగే సైడ్ను కూడా తీసుకోండి 1 ఇంచ్. తర్వాత సంఖభాగం దగ్గర 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ తీసుకొని అలా షేప్ వేసేసేయండి. ఫ్రంట్ షేప్ అండి ఇది. తర్వాత మనము 7 ఇంచులు షోల్డర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసిన తర్వాత హాఫ్ షోల్డర్ మనము 3.25 పెట్టాం కదా, అదే 3.25 ఫ్రంట్కి కూడా పెట్టుకోండి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి దీనికి 7.5 తీసుకున్నాను నేను. తర్వాత ఇలా ఒక 3.25 అలా మార్క్ వేసేసుకొని ఒక బాక్స్ లాగా చేసేసుకోండి. ఇలా బాక్స్ వేసుకొని పైకి 1.5 ఇంచ్ మార్క్ వేసేసుకోండి ఆ కార్నర్లో. తర్వాత ఆ 1.5 దగ్గర నుంచి 7.5 దగ్గర వరకు ఒక లైన్ వేసేసుకోండి. ఇలా క్రాస్గా స్టార్ నెక్ అనేది వస్తుంది. తర్వాత ప్రిన్సెస్ కట్ కోసము మనము మిడిల్ షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచ్ కిందికి పెట్టుకోండి. తర్వాత అక్కడి నుంచి 4 ఇంచ్ పక్కకు తీసుకోండి. ఇలా తర్వాత ఒక లైన్ వేసేసుకోండి. ఇలా ప్లస్లో వస్తుంది.
తర్వాత పైన మనం 4 ఇంచు తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని నడుము దగ్గర పెట్టుకోండి, 3.5 పెట్టుకోండి. తర్వాత టక్స్ కోసము 1.25 తీసుకున్నాను నేను. ఇలా మార్క్ వేసేసేయండి. ఇలా ఒక చిన్న షేప్గా వేసేసేయండి. తర్వాత సంఖ దగ్గర 6.5 తీసుకోండి పైనుంచి. అలా ఒక మార్క్ వేసేసుకొని షేప్ వేసేసేయండి. ప్రిన్సెస్ షేప్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇవన్నీ కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇలా మొత్తం ఖర్చులు ఇచ్చుకోండి. ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేద్దామండి. ఇలా తర్వాత బ్యాక్ నెక్ కోసం నేను 2 ఇంచు తీసుకున్నాను. ఒక బాక్స్ లాగా వేసేసుకొని షేప్ వేయండి. అలా కట్ చేసేద్దామండి దీన్ని కూడా. తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని సంఖ వైపు అండి 1/4 ఇంచు మార్క్ చేసుకొని కట్ చేసేసేయండి అలా. తర్వాత స్లీవ్స్ కట్ చేసేద్దాము. స్లీవ్స్ను ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత ఇలా 4 పొరలు ఉండేటట్టు చూసుకోండి. స్లీవ్ లెంత్ వచ్చేసి 4 ఇంచులండి. 4 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఖర్చు కోసము మొత్తం 5 ఇంచులండి. లూజ్ వచ్చేసి 6.25. తర్వాత 6.25 దగ్గర నుంచి పైనుంచి మార్క్ వేయండి 2.5కు. స్లీవ్ లూజ్ వచ్చేసి 6.25 కదా, దానికి ఎక్స్ట్రాగా 1 ఇంచు మార్క్ వేసేసుకోండి పైన. అలా 2 ఇంచు మార్జిన్ వేసేసుకోండి. తర్వాత 5 ఇంచు దగ్గర 1 ఇంచు మార్క్ వేసేసుకొని షేప్ వేసేసేయండి ఇలా. అలాగే ఫ్రంట్ షేప్ కూడా వేసేసేయండి. కట్ చేద్దామండి స్లీవ్స్ను. ఆ లైనింగ్ క్లాత్ వేస్ట్ అవ్వదండి, ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్కు డబల్ లైనింగ్ వేస్తున్నాను, అది యూజ్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ షేప్ను కూడా కట్ చేసేద్దాము. అలా ఒక ఖర్చు పెట్టుకోండి, అది ఫ్రంట్ అని మనకి గుర్తుంటుంది. అలా ఒక మార్క్ వేసేసుకోండి. ఇవన్నీ లైనింగ్ క్లాతులు అండి, ఇలా కట్ చేసేసాను నేను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా వేసేసుకొని ఫ్లవర్స్ని చూసుకోండి, కరెక్ట్గా వచ్చేటట్టు ఒకే లైన్లో వచ్చేటట్టు చూసుకోండి. కట్ చేసుకోండి ఇలా. బ్యాక్ పార్ట్ను ఓపెన్ చేసేద్దామండి ఇప్పుడు మనము. ఇలా ఓపెన్ చేసేసుకొని ఏ లైనింగ్ క్లాత్ను ఆ మెయిన్ ఫ్యాబ్రిక్లో పెట్టేసేసుకుందాం ఇలా. అలాగే ఫ్రంట్ను కూడా ఇలానే పెట్టేసేసుకుందాము. స్లీవ్స్ని కూడా చూసుకోండి, ఫస్ట్ ఒక స్లీవ్ని కట్ చేసేసుకోండి. అలా కట్ చేసిన తర్వాత సెకండ్ స్లీవ్ను కరెక్ట్గా ఫ్లవర్ వచ్చిందో లేదో చూసేసుకొని కట్ చేసేసుకోండి ఇలా. ఇలా కరెక్ట్గా ఉంది చూడండి, అయిపోయిందని. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. నేను బ్యాక్ నెక్ను గమ్మేసి అతికిచ్చేసానండి, అది కూడా రివర్స్లో అతికిచ్చేసాను. దానిపైన స్టిచ్ చేద్దాం ఇలా. రబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలా రబ్ చేసిన తర్వాత కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ను. అలా ఖర్చులు పెట్టుకొని తర్వాత లైనింగ్ను తిప్పేసేద్దాము. అలా వేలితో కొంచెం గీకండి, నీట్గా వచ్చేస్తుంది. తర్వాత దానిపైన ఒక స్టిచ్ చేసేద్దాము. ఇప్పుడు లైనింగ్ను మొత్తము మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేద్దామండి. పక్కకు పోకోకుండా పిన్నులు అనేటివి పెట్టుకోండి, లూజ్ రాకోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేద్దాము.
ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసేసేయాలండి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని కూడా మనము స్టిచ్ చేసేద్దామండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసేద్దామండి. ఉక్సుల పట్టి కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాను, అలాగే కాజాల పట్టి కోసము 3 ఇంచులు తీసుకున్నానండి. ఇలా మనము బ్యాక్ నెక్ ఫినిష్ చేసేసాం కదా, సో అది చూసుకొని ఉక్సుల పట్టి అనేది పైన నీట్గా వేసుకోండి. అలాగే కాజాల పట్టి కూడా బ్యాక్ నెక్ చూసుకొని నీట్గా వేసేసేయండి. ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేస్తాము. ఇలా కాజాల పట్టి కూడా నేను ఫినిష్ చేసేసానండి, చూడండి. ఇలా తర్వాత ఉక్సుల పట్టి కాజాల పట్టి రెండు అలా పెట్టేసేసుకొని ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు మార్క్ వేసేసుకోండి. కింద అలా మార్క్ వేసేసుకోండి. తర్వాత నడుం పట్టి వేసేద్దాము. ఇలా నడుం పట్టి వేసిన తర్వాత టక్స్ కోసము మనము 4 ఇంచు వరకు మార్క్ వేసేసుకొని 1/2 ఇంచు వరకు మార్క్ వేసుకొని పైకి 4.5 ఇంచు వరకు మార్క్ వేసేసుకొని స్టిచ్ చేసేసేయండి. ఇలా ఇది కూడా స్టిచ్ చేసేసానండి. బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ను స్టిచ్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను లైనింగ్ను మొత్తం ఇలా గమ్ వేసి ఐరన్ చేసేసానండి. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఈ స్టార్ నెక్ను మనము స్టిచ్ చేద్దాము. అది ఎలా అంటే మనకి ఎక్స్ట్రాగా మిగిలి ఉంటుంది కదా ఇంకా కొంచెం లైనింగ్ క్లాత్, ఆ లైనింగ్ క్లాత్ను దీనిపైన ఇలా పెట్టేసేసేయండి. తర్వాత తిప్పేసేసి కదలకోకుండా 2-3 పిన్నులు పెట్టేసేసేయండి. దానిపైన స్టిచ్ చేయండి. ఇలా స్టార్ నెక్ని మొత్తం స్టిచ్ చేసేద్దాం. గుర్తులు పెట్టుకోండి. అలా ఎక్కడి వరకు స్టాప్ చేయాలనో అక్కడి వరకు గుర్తులు పెట్టేసేసుకొని పాదాన్ని పైకి లేపేయండి. అలా పైకి లేపి స్టిచ్ చేసేసేయండి. ఇలా పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేస్తే కనుక స్టార్ నెక్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. లేదంటే రౌండ్ నెక్ వచ్చేసేస్తుంది. రబ్ చేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా మనము కట్ చేసేద్దాము. ఖర్చులు పెట్టుకోండి. తర్వాత ఆ లైనింగ్ను మనము తిప్పేసేద్దాము. వేలితో అలా గీకండి. ఇలా గీకితే నీట్గా లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దానిపైన కూడా ఒక స్టిచ్ చేద్దాము. ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేయండి. మళ్ళీ కార్నర్లో కాకుండా ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేస్తే కనుక నీట్గా షేప్ అనేది కూర్చుంటుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్కి అటాచ్ చేసేద్దాము. ఇలా కదలుకోకుండా పిన్నులు అయితే పెట్టుకోండి, లూజ్ రాకోకుండా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా మనము కట్ చేసేద్దాం. ఇలా రెడీ అయింది చూడండి ఫ్రంట్ నెక్. ఇప్పుడు మనము ఈ ప్రిన్సెస్ కట్ చేసేసాం కదా, ఈ లైనింగ్ క్లాత్ను మెయిన్ ఫ్యాబ్రిక్ను అటాచ్ చేసేద్దామండి. ఇలా ఇంకో లైనింగ్ క్లాత్ని తీసుకొని జాయిన్ చేసేద్దాము. అది ఎలా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ను ఇలా పైకి పెట్టుకొని స్టిచ్ చేసేయండి. తర్వాత లైనింగ్ క్లాత్ని తీసుకొని అలా దాని కింద పెట్టేసేసుకొని స్టిచ్ చేయాలి. రబ్ చేయడం మర్చిపోవద్దండి. ఫస్ట్ లాస్ట్ 2 రబ్ చేసుకోండి.
దారాలు ఊడిపోకుండా ఉండడం కోసం. అలా తర్వాత ఇప్పుడు రెండును ఓపెన్ చేసేద్దాము. ఇలా చూడండి, ఇలా కుట్లు అనేది కనపరాకోకుండా ఉంటాయండి ఇలా డబల్ లైనింగ్ వేస్తే కనుక. ఇలా తర్వాత ఇంకో పార్ట్ని కూడా మనము స్టిచ్ చేసేద్దాము. అలా స్టిచ్ చేసిన తర్వాత కింద మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము కదా, సో అది బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి వరకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా అదంతా కట్ చేసుకోండి. అలా మార్క్ వేసేసుకొని స్కేల్తో ఆ 2 లైన్లు కలిపేయండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ వదిలేసేసుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసినాక కింద నడుం పట్టి వేసేసి జాయిన్ చేసేద్దాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత షోల్డర్స్ 2 జాయిన్ చేసేద్దామండి. ఒక 1/4 ఇంచుకి జాయిన్ చేసేసేయండి. ఓపెన్ చేద్దామండి. ఇలా భుజాలు రెడీ అయినాయండి. భుజం దగ్గర మనము 3/4కు మార్క్ వేసేసుకుందామండి. ఇలా 2 వైపులా 3/4కు మార్క్ వేసేసుకోండి. అలా మార్క్ వేసిన తర్వాత స్లీవ్స్ నేను రెడీ చేసేసానండి. లైనింగ్ వేసి తిప్పేసేసాను. 4 ఇంచుకి మార్క్ వేసేసుకోండి. అలా మార్క్ వేసిన తర్వాత స్లీవ్స్ 2 జాయిన్ చేసేద్దాము. ఫ్రంట్ చూసుకొని జాయిన్ చేసేసేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత నడుము లూజు దీనికి 31 కదా, అది 4 భాగాలు చేద్దామండి. 7 ముక్కాలు వచ్చింది. ఆ 7 ముక్కాలను ఇలా ఉక్సుల వైపు, కాజాల వైపు, ఫ్రంట్ వైపు మార్క్ చేసేద్దామండి. ఫ్రంట్ వైపు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని 7 ముక్కాలు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు మార్క్ వేసేసుకోండి. అలా మార్క్ వేసిన తర్వాత ఒక పిన్ పెట్టేసేసుకోండి. ఇలా నేను టసల్స్ రెడీ చేసేసాను నడుము దగ్గర జాయిన్ చేయడం కోసం. అలా లోపల నుంచి జాయిన్ చేసేద్దాము. అలా లోపలికి పెట్టేసేసుకొని స్లీవ్స్ దగ్గర లూజ్ వచ్చేసి 6 ముక్కాలు, అది కూడా మార్క్ వేసేసుకోండి. ఇప్పుడు నడుం దగ్గర నుంచి స్లీవ్స్ వరకు ఒక స్టిచ్ చేసేద్దామండి. అలా రబ్ చేసేసుకోండి. తర్వాత ఇటువైపు కూడా స్టిచ్ చేసేద్దాము. ఎక్కడి వరకు అయితే మార్క్ పెట్టేసామో అక్కడి వరకు స్టిచ్ చేసేద్దాము. ఒకసారి చెక్ చేసేద్దామండి 31 వచ్చిందో లేదో. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి. సో అది ఒక 1/2 ఇంచ్ పైన స్టిచ్ చేసేస్తే కనుక అది కూడా పోతుంది. సో ఒక 1/2 ఇంచ్కి స్టిచ్ చేస్తున్నాను నేను. అలా ఇప్పుడు చూద్దాము. ముప్పై 31 వచ్చిందండి, సరిపోతుంది. సో ఎక్స్ట్రాగా 2-3 స్టిచ్చెస్ వేసుకుందామండి 2 వైపులా. ఎక్స్ట్రా క్లాత్ను కొంచెం కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసిన తర్వాత దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ వేసేసుకోండి. రెడీ అయిందండి బ్లౌజు. సో చూద్దాము ఎలా వచ్చిందో. చూడండి,
ఈ హై నెక్ బ్లౌజుకు ఫ్రంట్ డీప్ పెట్టుకుంటేనే బాగుంటుందండి, లేదంటే పైకి పట్టేసినట్టు ఉంటుంది. బ్యాక్ కూడా చూడండి, ఇలా బ్యాక్ హుక్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా టస్సెల్స్ చూడండి, ఇలా రెడీ అయిపోయింది బ్లౌజ్ మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.